బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏలూరు కాలువగట్టు వార్పు రోడ్లో ఇరిగేషన్ డిఈ కార్యాలయంలో అక్రమంగా చెట్లు నరికివేశారు ఇరిగేషన్ అధికారులు. ఈ కథనాన్ని రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఇటీవల గాలివానకు ఒరిగిన చెట్లు పేరు చెప్పుకుని మంచిగా ఉన్న సుమారు 10 చెట్లను ఇరిగేషన్ అధికారులు నరకడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తున్నాయి. అనధికారికంగా చెట్లు నరకడమే కాకుండా అయిన కాడికి అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారనే ఆరోపణ వెలువెత్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లు నరకడమే కాక పాట పెట్టకుండా వాటి కలప అమ్ముకోవడంపై మండిపడుతున్నారు స్థానికులు. చెట్టు నరకాలంటేనే అనుమతి తప్పనిసరి, అటువంటిది ఏకంగా సుమారు 10 చెట్లు ఇక్కడ ఇరిగేషన్ కార్యాలయంలో నరికి లక్ష విలువ చేసే కలప అమ్ముకోవడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇంకా ఈ కార్యాలయంలో మిగిలి ఉన్న చెట్లు నరికి సొమ్ము చేసుకునే పనిలో ఇరిగేషన్ అధికారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ చెట్లు నరికి కలప అమ్ముకోవడానికే కాదు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారైంది తాడేపల్లిగూడెం జనవనరుల శాఖ కార్యాలయం. ఈ కార్యాలయంలో ఎక్కడ చూసినా బీరు బాటిళ్లు, మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లు నరికి పాట లేకుండా వాటి కలప అమ్ముకోవడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఇరిగేషన్ కార్యాలయం తయారు చేసిన ఇరిగేషన్ డిఈ, ఏఈ మిగిలిన సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏలూరు కాలువగట్టు వార్పు రోడ్లో ఇరిగేషన్ డిఈ కార్యాలయంలో అక్రమంగా చెట్లు నరికివేశారు ఇరిగేషన్ అధికారులు. ఈ కథనాన్ని రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఇటీవల గాలివానకు ఒరిగిన చెట్లు పేరు చెప్పుకుని మంచిగా ఉన్న సుమారు 10 చెట్లను ఇరిగేషన్ అధికారులు నరకడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తున్నాయి. అనధికారికంగా చెట్లు నరకడమే కాకుండా అయిన కాడికి అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారనే ఆరోపణ వెలువెత్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లు నరకడమే కాక పాట పెట్టకుండా వాటి కలప అమ్ముకోవడంపై మండిపడుతున్నారు స్థానికులు. చెట్టు నరకాలంటేనే అనుమతి తప్పనిసరి, అటువంటిది ఏకంగా సుమారు 10 చెట్లు ఇక్కడ ఇరిగేషన్ కార్యాలయంలో నరికి లక్ష విలువ చేసే కలప అమ్ముకోవడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇంకా ఈ కార్యాలయంలో మిగిలి ఉన్న చెట్లు నరికి సొమ్ము చేసుకునే పనిలో ఇరిగేషన్ అధికారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ చెట్లు నరికి కలప అమ్ముకోవడానికే కాదు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారైంది తాడేపల్లిగూడెం జనవనరుల శాఖ కార్యాలయం. ఈ కార్యాలయంలో ఎక్కడ చూసినా బీరు బాటిళ్లు, మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లు నరికి పాట లేకుండా వాటి కలప అమ్ముకోవడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఇరిగేషన్ కార్యాలయం తయారు చేసిన ఇరిగేషన్ డిఈ, ఏఈ మిగిలిన సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.